ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు ఏదో హడావుడిగా హైదరాబాద్ నుంచి వచ్చి టిట్కో ఇళ్ళకి సంబంధించి అక్కడ వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా మనం చూస్తున్నాం, ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 16 మంత్స్ అవుతోంది. ఈ 16 నెలల్లో దాదాపుగా 3వ సారో 4వ సారో అక్కడ వెళ్ళడం ఒక 6 నెలలకు ఒకసారి వెళ్తున్నారు. వెళ్ళి నేను ఇంకా వచ్చే 6 నెలల్లో మీకు పేదలందరూ కూడా ఇల్లు అప్పగిస్తా అని చెప్పి హామీ ఇచ్చి రావడం కూడా గతం నుంచి కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం. నేను ఒకటి ప్రశ్నిస్తున్నా, అధికారం మీద ఉంది, చెప్పిన మాట పైన మీరు ఎందుకు నిలబడడం లేదు? ఇంకోటి, గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతా నాశనం చేసినారు, ఏ ఒక్క ఇల్లు పేదలకు ఇవ్వలేదని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, 16 నెలలు అయింది. ఈ 16 నెలల కాలంలో మీరు ఏ ఒక్క పిల్లనా అక్కడ పెట్టారా? మీరు వచ్చే నెల మార్చికి 2300 ఇల్లు ఇస్తే మేమే మీకు సన్మానం కూడా చేస్తాం, ఖచ్చితంగా మేము అభినందిస్తాం కూడా. మీ 6 నెలల కాలంలో ఈ పనులన్నీ పూర్తి చేపించి పేదలకన్నీ ఇల్లు అందిస్తే ఖచ్చితంగా మేమే ప్రెస్ మీట్ చెప్పి కూడా మీకు అభినందన కూడా తెలియజేస్తాం కూడా నేను గట్టిగా చెప్తున్నాను. అదేవిధంగా గతంలో వైసీపీ నాయకులు 20,000 నుంచి 50,000 రూపాయలు తీసుకొని పేర్లు మార్చి వేరే వాళ్ళకి ఇచ్చినామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఆ లిస్ట్ బయటికి తీయండి. అధికారం మీదే కదా ఇప్పుడు ఉండేది, ప్రభుత్వం మీదే ఉండేది. ఊరికే అవాస్తవాలు మాట్లాడేది, ప్రజలకు మభ్యపెట్టే మాటలు మాట్లాడితే మాత్రం మేము అనేక సార్లు చెప్పడం జరిగింది. మీకు ఏదైనా కూడా వాస్తవాలు మాట్లాడింది, డబ్బులన్నీ తినేసినారు వైసీపీ వాళ్ళు, నాశనం చేసినారని చెప్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోవడం కూడా మీకు పదే కూడా చెప్పడం జరుగుతుంది.